ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళాగవు. 2 సంవత్సరాల క్రితం కృష్ణ మరియు ఈ అమ్మాయికి 19 సంవత్సరాలు మ్యారేజ్ యానివర్సరీ అయినట్టుగా కూడా మంచి సెలబ్రేషన్ చేసుకున్నారంట వీళ్ళంతా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రతిదీ వాళ్ళ డ్రీమ్స్ అనుకుంటూ కలలకంటూ ముందుకు వెళ్తూ ఉంటారంట. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, ఇలాగ అనుకొని చేసేస్తూ ఉంటారంట. ఇలాగా మంచిగా ఉంది అనుకునే టైంలో వాళ్ళ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ మొదలైందంట. మారిపోయిందంట వాళ్ళ జీవితం మొత్తం. అక్టోబర్ 20, 2022 వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత రిటర్న్ అవుతున్నారంట. అయితే వాళ్ళ కార్ యాక్సిడెంట్ అయిందంట. లారీకి గుద్దుకున్నారంట వెళ్ళి. ఆ ప్రమాదం వల్ల తన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి 3 వ్యక్తులను కోల్పోయిందంట. పిల్లర్ లాగా ఉన్నారంట వాళ్ళందరూ కూడా. ఆ ప్రమాదంలో వాళ్ళ అమ్మని కోల్పోయిందంట, తన భర్తను కూడా కోల్పోయిందంట. అలాగే తన కొడుకు 14 సంవత్సరాల అబ్బాయి అతను కూడా కోల్పోయిందంట. తన జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళని ఒక్క సెకండ్లో కోల్పోయిందంట. కేవలం ఆ అమ్మాయి వాళ్ళ కూతురు మాత్రమే గాయాలతోటి బ్రతికిపోయారంట. చాలా సివియర్ ఇంజురీస్ జరిగాయంట. 3 నెలల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారంట వాళ్ళు. ఎంతో ఏడు పాపుకుందాం అనుకున్నా కూడా ఆగట్లేదంట. అండ్ తను అనుకున్నదంతా జరగలేదు కాబట్టి ఇంకా నేను ఉన్నా లేనట్టే భూమి మీద చనిపోయినట్టే అనుకున్నంత తన ఫీలింగ్ అనుకుందంట. ఆ తర్వాత అమ్మాయి ఊళ్ళో బ్రతికేదంట. అండ్ అమ్మాయికి ఒక రోగం కూడా వచ్చిందంట, PTSD డయాగ్నోస్ కూడా అయిందంట. కానీ అమ్మాయి తన కూతురు కోసం బతకాలనుకుందంట. తనకు తానుగా లేచి ఇంకా మొదలు పెట్టాలనుకుందంట. అండ్ తన కూతురు చదువు కోసం తనకు ఉన్నటువంటి బంగారాన్ని కూడా మొత్తం అమ్మేసిందంట. ఈరోజు వాళ్ళ అమ్మాయి నిహారిక 21 సంవత్సరాలు. ఆ అమ్మాయి మెడికల్ స్కూల్లో చదువుకుంటుందంట. ఇంకా ఎన్ని రోజులైనా పర్వాలేదు, మేము కృష్ణాని ఋషిని ఎప్పటికీ మర్చిపోయేదే లేదు అంటుంది ఆ అమ్మాయి. ఆ గాయం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా వాళ్ళ బాధ పెడుతూనే ఉంది. అండ్ కానీ వాళ్ళ జీవితాన్ని గివప్ ఇవ్వకుండా ముందుకు సాగిస్తున్నారంట. వాళ్ళ జీవితాలకి అర్థాలను వెతుక్కుంటున్నారంట. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి.